డిజిటల్ స్పెషల్ స్టోరీ ఆన్ భోగాపురం. భోగాపురం 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 ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతోంది. అంతర్జాతీయ విమాన పట్టణంలో విశాఖపట్నం సరికొత్త అధ్యయనాన్ని లిఖించబోతోంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన కళ్ళ ముందుకు ఒక అద్భుతంలా నిలబడింది. కానీ ఈ భారీ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు శ్రమ ఎవరిది? భూ వివాదాల దగ్గర నుంచి కోర్టు కేసులతో నిలిచిపోయిన ప్రాజెక్టును క్లియర్ చేసి కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఎయిర్పోర్ట్ను నిర్మించేలా ప్రణాళిక రచించిన నాయకుడు ఎవరు? ఇంకెవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్ పట్టుదల, విజన్, అంకిత భావం లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు రూపుదిద్దుకునేదా? ఈ వీడియోలో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం వైఎస్ జగన్ చేసిన చారిత్రక కృషిని సమగ్రంగా విశ్లేషించుకుందాం. అవసరమో అంతవరకే పరిమితం చేయాలని ఆదేశించారు. 5,000 ఎకరా? ఆ 5,000 ఎకరాల విస్తీర్ణాన్ని 2,703 ఎకరాలకు కుదించారు. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థకు 2,203 ఎకరాలు ఇచ్చారు. మిగిలిన 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అవసరాలు భూమి సమస్య తీరగానే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేసింది? తదుపరి దశపై దృష్టి పెట్టింది. నామమాత్రపు శంకుస్థాపనలు చేసేసేసి చేతులు దులుపుకోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నైజం కాదు. ప్రాజెక్టు ప్రారంభమైతే ఒక్కరోజు కూడా ఆగకూడదు అనేదే ఆయన పట్టుదల. ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి మరి కేంద్ర విమానయాన శాఖతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. పర్యావరణ అనుమతుల విషయంలో ఎదురైన సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమై వివరించారు. ఫలితంగా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు శరవేగంగా వచ్చి కూర్చున్నాయి. 2020లోనే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ జీఎంఆర్తో అధికారిక ఒప్పందము కుదుర్చుకున్నారు. ముళ్ళు విడిపోయాయి, అనుమతులన్నీ చేతికొచ్చాయి. ఈ స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మే 3, 2023న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన శంకుస్థాపన ఎంత బలమైనదో ఆ తర్వాత జరిగిన పనుల వేగమే నిరూపించింది. అలా శంకుస్థాపన జరిగిన మొదటి రోజు నుంచే భోగాపురం నేలపై మిషన్లు రంగంలోకి దిగాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి నెల ప్రాజెక్టు పురోగతిపై సమీక్షలు జరుపుతూ నిర్మాణ సంస్థకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా కూడా చూసుకున్నారు. తత్ఫలితంగానే దేశంలోనే అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల్లో ఒకటిగా భోగాపురం రికార్డు సృష్టించింది. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే రన్వే, టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్స్ ఈ పనులన్నీ
మొదటి దశలోనే 6 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమవుతున్న ఈ విమానాశ్రయం భవిష్యత్తులో విస్తరణ ఫుల్గా జరిగితే ఏకంగా 18 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించే స్థాయికి చేరుకోబోతోంది. ఉత్తరాంధ్రను గ్లోబల్ ఐటీ అండ్ టూరిజం హబ్గా మార్చాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కల దీని ద్వారా సాకారమైంది. అది విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మ గౌరవం. ఆ కల సాకారం చేయడానికి రాళ్లను రత్నాలుగా మార్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పరిష్కారం కావు అనుకున్న భూ వివాదాలను పరిష్కరించడం దగ్గర నుంచి కేంద్ర అనుమతులు తెప్పించడం, ప్రపంచ స్థాయి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం, రికార్డు సమయంలోనే నిర్మాణం పూర్తయ్యేలా చూడడం, వీటన్నిటినీ కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతి అంగుళంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ స్పష్టంగా కనిపిస్తుంది. చరిత్ర కేవలం ప్రకటనలను గుర్తుపెట్టుకోదు, పట్టుదలతో పని పూర్తి చేసిన నాయకుడినే గుర్తుంచుకుంటుంది. భోగాపురం ఎయిర్పోర్టు రన్వేపై విమానం ఎగిరిన ప్రతిసారి అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన చారిత్రక విజయానికి చిహ్నంగా నిలిచిపోతుంది.